బాబుకు దూకుడు నేత తగులుకుంటాడా? రాజకీయాల్లో ఒక్క ఘటన కారణంగా, ఒక్క వ్యక్తి కారణంగా అనూహ్యమైన పరిణామాలు జరుగుతూ ఉంటాయి. సజావుగా సాగుతున్న కథ క్లిష్టం కావచ్చు, క్లిష్టమైన కథ సజావుగా మారిపోవచ్చు. ఇలా పరిణామాలు మారడానికి ఆయా ఘటనల తీవ్రత, మాటలు ఈటెలు విసురుకున్నారు. ఈ వర్గం టీడీపీతో తెగతెంపులు చేసుకోవాలని యమ ఆత్రంగా ఉంది. విడిపోతేనే మంచిదని అమిత్ షాకు పలుమార్లు చెప్పింది. ఈ వర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న సోము వీర్రాజు టీడీపీ మీద ఘాటు విమర్శలు చేస్తుంటారు. తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులు మారినా ఏపీలో మారలేదు. వెంకయ్యనాయుడు అనుకూలుడైన కంభంపాటి హరిబాబే కొనసాగుతున్నారు. ఇందుకు వెంకయ్యే కారణం. అధిష్టానం సోము వీర్రాజును అధ్యక్షుడిని చేద్దామనుకున్నా వెంకయ్యనాయుడు అడ్డుకున్నారు. వీర్రాజు అధ్యక్షుడైతే ఆయన దూకుడు కారణంగా టీడీపీ బీజేపీ బంధం తెగిపోయే ప్రమాదముంది. ఇది గ్రహించి అధ్యక్షుడిని మార్చకుండా చేశారు. ఇప్పుడు వెంకయ్య అడ్డు తొలగిపోయింది కాబట్టి సోము వీర్రాజు అధ్యక్షుడవుతాడని అనుకుంటున్నారు. దూకుడుగా వ్యవహరించే నాయకుడు కావాలని అమిత్ షా ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మెత్తగా ఉండే హరిబాబు పార్టీని నడిపించలేరనే అభిప్రాయం ఉంది. వీర్రాజు అధ్యక్షుడైతే మాత్రం బాబు వ్యతిరేకులకు పండగే. బాబుకు దూకుడు నాయకుడు తగులుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకు హరికథ విసుగు పుడుతోంది. ఇంకా ఎన్నాళ్లు వినాలి ఈ హరికథ? వెంటనే దాన్ని కట్టిపెట్టండి అని మండిపడుతున్నారని సమాచారం.